అందరికీ నమస్కారం. నేను మీ దంత వైద్య నిపుణురాలిని. చిన్నపిల్లల్లో 6 నెలల వరకు పళ్ళు అనేవి రావు. అలాంటి టైంలో తల్లిదండ్రులు అనే వాళ్ళు చిగురులని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మీరు పిల్లలకి పాలు తాపించినప్పుడు ఆ పాలు అనేవి చిగుర్ల మీద ఉండటం వల్ల చిగురు ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. 6 నెలల తర్వాత పళ్ళు అనేవి వచ్చేటప్పుడు చాలా పుచ్చిపోవడం కానీ అలాంటివి జరుగుతాయి. మీరు ఒక తడి బట్టను తీసుకొని ఆ చిగుర్లు అనేది క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లల్లో గోర్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే వేలు నోట్లో పెట్టుకోవడం కానీ, నోరు తెరిచి నిద్రపోవడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి హ్యాబిట్స్ కానీ ఉన్నప్పుడైతే కనుక 6 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటే కనుక ఏం కాదు. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అవే హ్యాబిట్స్ ఉంటే కనుక మీరు వాటిని తగ్గించాలి. అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువసేపు నోరు తెచ్చుకొని ఉండటం వల్ల సలైవాని తగ్గిపోవడం వల్ల తొందరగా పళ్ళు అనేవి పుచ్చిపోతాయి చిన్న వయసులోని. అలాగే ఎక్కువసేపు నోట్లో ఏలు పెట్టుకొని ఉండటం వల్ల కానీ, గోర్లు కోరుకోవడం వల్ల కానీ వీటి వల్ల పళ్ళు అనేవి ఎత్తు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఇలాంటి ముందే కానీ మీరు చూస్తే గమనించుకున్నట్లయితే ఫ్యూచర్ లో వచ్చే పర్మనెంట్ పళ్ళు అనేవి మనకు బాగా వస్తాయన్నమాట. లేదు అని అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటివి చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అలాగే పళ్ళు పుచ్చిపోయినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. నొప్పి రాలేదు కదా అని చెప్పి మీరు వదిలేసినప్పుడు అయితే పంటి యొక్క నరాల్లోకి ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోవడం వల్ల ముఖ్యంగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. కొంతమంది చీమ్ జట్లు కట్టుకొని కూడా వస్తారు. అంతదాకా రాకుండా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నప్పుడే మీరు చూసుకొని గమనించుకున్నట్లయితే కనుక దాన్ని మనం సేవ్ చేయవచ్చు. అలాగే కొంతమంది పన్ను తీయించేస్తుంటారు. తీయించుకున్న తర్వాత కట్టించుకోరు. అలా కట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఎముక అనేది తగ్గిపోవడం వల్ల మీకు పళ్ళన్నీ పక్కకి జరిగిపోయి అలైన్మెంట్ అనేవి ఉండవన్నమాట. మీరు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మీకు మాట్లాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈస్థెటిక్స్ ప్రకారంగా మీకు నవ్వినప్పుడు కూడా చాలా బాగా కనిపించదు అనమాట. అందుకని పన్ను ఎప్పుడైనా తీయించుకున్నారంటే 1-2 నెలల లోపల మళ్ళీ పన్ను పట్టించుకోవడానికి చూపించుకోండి. మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి, మీరు అది చేయించుకోండి. అలాగే పిల్లల్లో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు అన్ని పాటిస్తేనే ఫ్యూచర్ వచ్చే పర్మనెంట్ పళ్ళు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అలాగే పెద్దవాళ్ళలో షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ గా మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ అనేది పంటి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల చిగుర్లు ఇన్ఫెక్షన్ రావడం కానీ, తొందరగా పళ్ళు ఊడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవ్రీ 6 months కి 6 నెలలకు ఒకసారి మాత్రం ప్రతి ఒక్కరు డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. మీకు క్లీనింగ్ అనేది ఎక్కువ మీరు 90% అనేది మీరు బ్రషింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్లే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందరూ హైజీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.